ఎలక్షన్లు అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే విశాఖ రాజధాని కాబోతుంది. అదేవిధంగా 2 ప్రధాన పార్టీలు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఇద్దరు ప్రధాన అభ్యర్థులు భరత్ వర్సెస్ బొత్స ఝాన్సీ గారు. ఎవరు గెలుస్తారు? విశాఖ ప్రజలు ఎవరు కోటైపోతున్నారు ఈసారి? ఏంటి భరత్ అంటే కూటమి అభ్యర్థిగా లాస్ట్ టైం అతను పోటీ చేసిన అతను ఇప్పుడు ఓడిపోయినా ప్రజల్లో అందుబాటు నేను పోటీ చేస్తానని మళ్ళీ నెక్స్ట్ టైం తెలిసిన ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు అన్నారు. విజయనగరంలో కూడా 2 సార్లు ఎంపీగా అతను చాలా పదవులు చేశారు. బొత్స సత్యనారాయణ గారు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కూడా మినిస్టర్లు అన్నీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఆ రోజు విజయనగరం నుండి ఈరోజు వైజాగ్ వచ్చారంటే అతను చేసిన మంచి పనుల వల్ల ఎక్కడికి వెళ్ళా వైసీపీ పార్టీ ద్వారా కంపల్సరీగా బొత్స ఝాన్సీ గారు కంపల్సరీ గెలుస్తారు. ఎంతమంది అవకాశం డెఫినెట్గా ఉంది. భరతన్ కాదని ఆవిడకి ఎందుకు ఓటేయాలంటారు? భరతను కాదని ఆవిడకి ఎందుకు విద్యావంతులండి. ప్రతిదానికి ఇప్పుడు మనం ఏదైనా గలం ఇప్పాలంటే ఒక రాజ్యసభలో ఒక దేంట్లోనో మాట్లాడాలంటే ఒక మనిషి ఉండాలి. మనకు అందుబాటులో ఉండే వ్యక్తి బొత్స ఝాన్సీ గారు. ఆవిడ మన సమస్యలు వెళ్ళి అసెంబ్లీ రాజ్యసభలో చెప్తే కదా మన సమస్యలు ఏంటనేది పరిష్కరిస్తారు. మీకు అందుబాటులో లేదు కదా, ఆవిడ కోసం మీకు అందుబాటులో లేకపోవడం అని కాదు సార్. ఇప్పుడు ఆవిడది విజయనగరం, వాళ్ళు సొంతది ఇక్కడే వైజాగే, వాళ్ళ పాపగారిది ఇక్కడే. అంటే విజయనగరంకి ఇక్కడ పెద్ద డిస్టెన్స్ కాదు. కాకపోతే నిత్యం ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు. కాకపోతే జనాల దృష్టిలో ఏంటంటే ఆవిడ విజయనగరం నుండి వచ్చిందన్న. విజయనగరం నుండి రావడం కాదు, ఆవిడ విజయనగరంలో ఉన్న వాళ్ళ పాపాలు ఉండేది రామ్నగర్. మాది విజయనగరమేనా? మా జామి కొట్టాం. మేము 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వైజాగ్లో ఉంటున్నాం. అలాగని విజయనగరం అని ఎలాగనుకుంటే ఎప్పుడో పండగ పబ్బానికి వెళ్తాం. కంపల్సరిగా భారీ మెజార్టీతో గెలిపొందుతారు. అవకాశం లేదు ఎందుకంటే గతంలో ఓడిపోయాడు కదా. సింపతి పనిచేయదు. సింపతి అనేది కొద్ది రోజులే మాత్రం సార్. ఇప్పుడు ఏ మనిషి అయినా నేను నెక్స్ట్ టైం పోటీ చేస్తాను. ఇప్పుడు ఝాన్సీ గారు పోటీ చేస్తారు అనుకోలేదు. లాస్ట్ టైం ఇదే విజయమ్మ గారు చేశారు, జనాలు ఇది అవ్వలేదు. అలాగే ఎంవివి సత్యనారాయణ చేశారు, గెలిచారు. ఇప్పుడు ఇదే భరత్ గారు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు మళ్ళీ నేను చేస్తానన్న కాన్ఫిడెన్స్తో ప్రజల్లో నిత్యం ఉండాలి. ఇప్పుడు ఝాన్సీ గారు ఇచ్చిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత అప్పచెప్పిన దగ్గర నుండి ఆవిడంటే ఇప్పుడు వచ్చింది. బొత్స సత్యనారాయణ గారు అనేవాళ్ళు ఎవరు తెలియకుండా ఎవరు లేరు. ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రత్యేక కార్యక్రమం ఎన్నో పదవులు చేస్తూ ఎంతో స్థాయిగా ఉన్న రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కూడా వచ్చి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో కూడా కంపల్సరీగా డెఫినెట్గా గెలుస్తారు.